హలో అండి. ఉగాది ముందు రోజు మనం అట్లు అయితే చేసుకుంటాం కదా. నేను అట్లే దేవునికి కూడా నైవేద్యంగా అయితే సమర్పించాను అనమాట. అయితే ఇక్కడ ఎట్లా చేయాలో చెప్తా చూడండి. ముందుగా శనగపిండి గోధుమ పిండి తీసుకొని మొత్తం నీట్గా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత అందులో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు 4 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మొత్తం ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకొని దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకోవాలి. వాటర్ ఒకటేసారి అయితే పోసేయొద్దు, చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట, ఎక్కువ కాకుండా. చూడండి, ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఇట్లయితే కలుపుకోవాలి జారుడుగా. ఇప్పుడైతే షుగర్ పాకం అయితే రెడీ చేసుకుందాము. దానికోసం ఒక కప్పులో షుగరు వాటర్ అయితే తీసుకొని కొంచెం సేపు పక్కన పెడితే అది కరుగుతుంది. ఇప్పుడైతే పెనంని కొంచెం ఉల్లిపాయతో ఇలా రుద్దుకున్నామంటే చాలా నీట్గా అయితే వస్తాయి అట్లు, అతుక్కోకుండా పెనంకి. నేను ఎప్పుడైనా దోశలు వేసినా అట్లు వేసినా ఇట్లా నీట్గా మొత్తం జవురుతానమాట. పెనం పైన మనం ఉల్లిపాయను రుద్దినాం అనుకో నీట్గా వస్తాయి అన్నమాట. దోశలు కానీ అట్లు కానీ పెనంకి అతుక్కోకుండా. మనం 2-3 రోజులు పెనం వాడలేదనుకో అతుక్కుంటాయి అన్నమాట. చూడండి, నీట్గా వచ్చినాయి. కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. 2 సైడ్ ఏం అక్కర్లేదు కాల్చుకోవడము, 1 సైడ్ కాలిస్తే సరిపోతుంది. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయినాయి కదా, పాకంతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా, పిల్లలనే కాదు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మెత్తగా స్పాంజీ టైప్ అయితే ఉంటాయి అట్లు. బాయ్ ఫ్రెండ్స్.